ఏపీ సచివాలయంలో ఈవేళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కానుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చించబోతుంది. మంత్రులు రాంప్రసాద్, అనిత, గుమ్మడి సంధ్యారాణితో ఉపసంఘం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న జరగనున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. రైటిక ఏపీ సచివాలయంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ ఉపసంఘం భేటీ కాబోతుంది. భేటీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అమరావతి బ్యూరో హరికిషన్ లైవ్ లో అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా ఆగస్టు 15 నుంచి కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి చర్చించేందుకు ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత, అలాగే స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, గిరిజన శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణి, అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్నటువంటి మండిపల్లి రాంప్రసాద్, ఈ ముగ్గురితో కూడా ఉపసంఘం ఏర్పాటు చేయడం జరిగింది. సో వీరందరూ కూడా మధ్యాహ్నం సమావేశం అవుతారు. ప్రధానంగా ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కాబోతున్నటువంటి ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలా అన్న దానిపైన కూడా వీరు చర్చిస్తారు. ఇప్పటికే సూపర్ 6 హామీలు ఏవైతే ఎన్నికలకు ముందు సంబంధించి ప్రభుత్వం చెప్పిందో అవన్నీ కూడా ఏడాది లోపల ఒక్కొక్కటి కూడా అమలు పరుచుకుంటూ వస్తున్నారు. ఇక కేవలం మిగిలింది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ పథకం అమలు అవుతున్నటువంటి రాష్ట్రాలు ఏదైతే కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు, అలాగే రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా ఈ ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా అధ్యయనం చేశారు. ప్రత్యేకంగా ఒక నివేదికను కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా బస్సుల సంఖ్యను మరింత పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఇటు కర్ణాటకలో అటు తెలంగాణలో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయాణాలు అనేవి కూడా చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పురుషులకు ఇబ్బందికరంగా మారింది. సీట్లకు సరిపోక చాలా గొడవలు కూడా తలెత్తేటటువంటి అవకాశాలని కూడా వారు అధ్యయనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆటోలకు కూడా చాలా వరకు ఇబ్బందికర వాతావరణం తలెత్తిందని చెప్పేసి కూడా వారు గుర్తించడం జరిగింది. అయితే రేపు అంటే ఆగస్టు 15 తర్వాత అమలు చేయబడేటటువంటి ఈ ఉచిత బస్సు అనేది కూడా అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉండే విధంగా, అలాగే సంస్థకు భారం నుంచి అంటే ఆర్టీసీ కూడా ఆ పెనుభారం నుంచి తప్పించుకునే విధంగా, ఆటోలు కూడా ఇబ్బందికరంగా మారకుండా ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నివేదికనైతే ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మడి సంధ్యారాణితో పాటు వంగల్పూడి అనిత హోంమంత్రిగా ఉన్నారు. వీరిద్దరు కూడా మహిళా మంత్రులు కాబట్టి ఏదైతే ఈ ఉచిత బస్సుకు సంబంధించి మహిళల కోసమే కాబట్టి వీరిద్దరు కూడా, ఈ మంత్రులు ఇద్దరు కూడా ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కల్పించాలా లేదా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. ప్రధానంగా జిల్లా పరిధిలో మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టంగా నారా లోకేష్తో పాటు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. కేవలం జిల్లా పరిధిలోనే అంటే ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉంచాలని చెప్పేసి కూడా దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు బస్సులకు సంబంధించి అంటే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, అలాగే సూపర్ లగ్జరీ ఎంతవరకు వీరిని అనుమతించాలి ఈ జిల్లాకు సంబంధించి, దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపైన కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరోవైపు వారికి కేటాయించేటటువంటి టికెట్స్ కూడా స్త్రీ శక్తి, ఇప్పటికే దీనికి సంబంధించి స్త్రీ శక్తిగా కూడా నామకరణం చేసి పలు సందర్భాల్లో సభలు సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. వాళ్ళు కేటాయించేటటువంటి ఆ టికెట్ ఏ రకంగా ఉండబోతోంది, దాని నమూనా ఏ రకంగా ఉండబోతుంది అన్న దానిపైన కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా స్త్రీ శక్తి అనేటటువంటి ఒక ట్యాగ్ లైన్ అయితే రాబోతుంది. దాని కింద వారు ప్రయాణించేటటువంటి దూరాన్ని అంటే కిలోమీటర్లు, తర్వాత దానికి అయ్యేటటువంటి ఫేర్ని కూడా దాంతో చూపించి, అలాగే జీరో అనేది కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే సంస్థకు మళ్ళీ తిరిగి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి మహిళకైతే ఉచితంగా టికెట్ అయితే ఉంటుంది, దాంతో ఫేర్ అయితే ఉంటుంది. కానీ వారికి ఇచ్చేటప్పుడు మాత్రం అమౌంట్ మాత్రం జీరోగా చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక విధి విధానాలను ఖరారు చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే ఈరోజు జరగబోతుంది. ఎందుకంటే 6వ తేదీన కూడా
కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో ముందుగా ఆమోద ముద్ర పడాలి కాబట్టి ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమై దీనికి సంబంధించి పూర్తిగా కూడా చర్చిస్తారు. ఆ చర్చించి ఆమోద ముద్ర తెలుపుతారు. అనంతరం దీన్ని కేబినెట్ లో కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంటుంది. సో కేబినెట్ లో చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేసిన తర్వాతనే ఆగస్టు 15 నుంచి కూడా ఉచిత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పారో స్త్రీ శక్తిగా దీనికి నామకరణం చేశారో ఇది అందుబాటులోకి రాబోతోంది. మరోవైపు ఇప్పటికే ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది, ఇబ్బందికర వాతావరణం తలెత్తుతోందని చెప్పేసి కూడా ఉద్యోగులు చాలా వరకు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణం కలిగించేటటువంటి అమౌంట్ను మళ్ళీ తిరిగి ప్రభుత్వం సంస్థకు చెల్లించేలా ఇది ఉండబోతుందని చెప్తున్నారు. మరోవైపు ఆర్టీసీ సంస్థ కూడా పెద్ద ఎత్తున బస్సుల కొనుగోలుకు కూడా సుముఖంగా ఉంది. ఇప్పటికే ఆర్డర్ కూడా పెట్టింది. కంప్లీట్ గా ఇది ఎలక్ట్రికల్ వెహికల్స్ ను కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి సంబంధిత అధికారులకు సంబంధిత శాఖకు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఇకపై డీజిల్ కానీ పెట్రోల్ కానీ, ఎందుకంటే డీజిల్ వెహికల్స్ అయినా అలాగే పెట్రోల్ వెహికల్స్ అయినా తీసుకుంటే సంస్థకు మరింత భారం పెరిగేటటువంటి అవకాశం ఉంది. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుంటే చాలా వరకు కూడా మెయింటెనెన్స్ అనేది కూడా జీరో పరంగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఎక్కువగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యంలో ఆగస్టు 15 నాటికి పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని డిపోలలో కూడా ఎక్కువ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుగోలు చేసేందుకు కూడా రవాణా శాఖ సిద్ధమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కువ వెహికల్స్ కొనుగోలు చేయడం ద్వారా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం మిగిలిన వారికి ఇబ్బందికర వాతావరణం తలెత్తకుండా చూసేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.